పేరు గొప్ప ఊరు దెబ్బ అనాలేమో యూరప్ దేశాలు. మా అంతకు తోపులు ఎవరూ లేరంటారు. ప్రపంచంలో ఎక్కడైనా శాంతిని మేమే కాపాడుకొస్తా ఉంటుంటారు. తీరా చూస్తే అశాంతి రేకెత్తడానికి వీళ్ళే కారణమవుతారు. రష్యా ఉక్రెయిన్ మధ్యన అశాంతిని రేకెత్తించింది ఎవరు? వీళ్ళే. అదే సందర్భంలో ఇరాక్ ఇరాన్ల మధ్యన గొడవ సృష్టించింది వీళ్ళే. ఇప్పుడు హమాస్ ఇజ్రాయెల్ మధ్యన గొడవలకి వీళ్ళే కారణం. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తారు మానవత్వం మానవ హక్కుల పేరుతో. అదే సమయంలో ఆ తీవ్రవాదం పెట్టిరేగిపోయిన తర్వాత కనీసం ఆ తీవ్రవాది మీద దాడి చేయడానికి కూడా భయపడతారు. ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ వాణిజ్యం చేసేటువంటి సముద్ర జలాలను దిగ్బంధించి 5 షిప్ కంపెనీలు కాస్త ట్రాన్స్పోర్టేషన్ ఆపేస్తే రూ. 10 అయ్యే ఖర్చు ఇప్పుడు రూ. 40 అవుతున్నా సరే ఏం చేయాలో తీవ్రవాదుల మీదకి దాడికి వెళ్తే రేపు పొద్దున వాళ్ళు మన దేశంలో నలకల్లోలం సృష్టిస్తారని భయపడి వణికి చూస్తున్నాయి యూరప్ దేశాలు. అమెరికా ఏదైతే 10 దేశాలతో కూడినటువంటి టాస్క్ ఫోర్స్ ప్రకటించి హౌతీ తీవ్రవాదుల మీద అటాక్ చేద్దామంటే వెనకాడుతున్నటువంటి పరిస్థితి. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ ఈ ముగ్గురు కూడా కావాలంటే మీకు తోడొస్తాం తప్పించి మేము మాత్రం వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళమంటున్నారు. కాబట్టి వీళ్ళు మరి శక్తివంతులా లేకపోతే కనుక కేవలం మాటల గంభీర్లా అన్నది తేల్చుకోవాల్సిన టైం.